సో మన మహిళలందరూ కూడా మార్చి 5 వచ్చే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే మనం ప్రతిసారి మహిళా సాధికారత మాట్లాడుకుంటామో, మహిళా సాధికారత అంటే ఏం లేదమ్మా, మన డెసిషన్స్ ఏదైతే మనం స్వతంత్రంగా తీసుకోగలగాలి, ఎవరి మీద బేస్ చేసుకోకుండా, అదే మహిళా సాధికారత అంటే. సో ఇది మనం అచీవ్ చేయాలన్నా ఏదైతే, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, స్వర్ణాంధ్ర 2047 రావాలంటే ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ 80% వరకు వెళ్ళాలంటే దానికి ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్, వర్క్ చేయటం ఇంపార్టెంట్, ప్రతి వాళ్ళు కూడా ఆంటర్ప్రినర్ కావటం అనేది ఇంపార్టెంట్ అని పదే పదే చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనకున్న మెయిన్ ఇష్యూ, మన ముందున్న ఇష్యూ ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ఉన్నాయి మన రాష్ట్రంలో, ఎస్పెషలీ కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయి. దీన్ని ఏంటంటే రకరకాల కారణాలు అవ్వచ్చు. చైల్డ్ మ్యారేజెస్ తగ్గినా కూడా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ పెరుగుతున్నాయి. అంటే బేసిక్లీ ఈ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్స్ వల్ల కానివ్వండి, కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ అట్రాక్షన్ ఏదైతే ఉందో, కొంతమంది ఆడపిల్లలు ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవటం, జస్ట్ ఒక నెల పరిచయానికే చాలా మంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మిస్సింగ్ కేసుగా అయిపోయి మళ్ళీ వెతికి పెట్టుకొచ్చేసరికి ప్రెగ్నెంట్గా ఉండటం. దీనివల్ల ఏంటంటే వాళ్ళు స్కూల్ డ్రాప్ అవుట్స్ అవటం, కాలేజ్ డ్రాప్ అవుట్స్ అవటం, ఎకానమీలో వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదు. అది చాలా మన స్టేట్కి కూడా మంచిది కాదు. ఎందుకంటే అందరూ మన స్టేట్ని ఒక ఎకనామిక్ పవర్ లాగా, గ్రోత్ ఉన్న పవర్ లాగా చూస్తుంటే, మనకున్న ఏదైతే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ప్రాబ్లం అది ఇష్యూ అవ్వకూడదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఎంతవరకు మీ రైట్స్ మీరు తెలుసుకోండి, ఏ ఏజ్లో ఏది చేయొచ్చు అనేది మనందరం కూడా తెలుసుకోవాలి. ఇన్స్టాలో ఫ్రెండ్షిప్స్ వరకే, కానీ పేరెంట్స్ని కాదనో ఇంట్లో చెప్పకుండా వెళ్ళటం అనేది దట్ ఈస్ నాట్ రైట్. యూ హ్యావ్ టు బీ సేఫ్. ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే నీ భవిష్యత్తు మగపిల్లలు కానీ మగవాళ్ళకి కానీ ఏమవ్వదు. యాజ్ అ గర్ల్ నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల నీ లైఫ్ అక్కడితో అయిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి బీ సేఫ్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు తమ్మిన పూర్ణిమ. నేను 52వ డివిజన్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ అండి. ఈ మార్చి 8న ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఎందులోని తక్కువ కాదంటూ అన్ని రంగాలలో ముందు రాణిస్తూ అన్ని రకాలుగా జయప్రదం చేస్తూ అన్ని కార్యక్రమాలు, దేంట్లోని మేము మహిళలు తక్కువ కాదు, సాటి లేను అన్న వాళ్ళకు కూడా ఎదురు చూపిస్తూ నిలబడుతూ ఉన్నారండి. మాకు ఉదాహరణగా ఇందిరాగాంధీ గారు, అలాగే సోనియా గాంధీ గారు, వీళ్ళందరూ కూడా మాకు ఆదర్శ naయకులండి. అలాగే మనం అందరం కూడా అన్ని రంగంలోని ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ రోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రధానంగా ఆ రోజు మహిళలు పని గంటలు, వేతనాలు, అట్లనే పని భద్రత, ఉపాధి అవకాశాల పెంపు కోసం ప్రాణ త్యాగాలు చేసి పోరాడిన రోజు ఇది. ఏదో ఒక మార్చి 8 అనేది ఒక హక్కుల దినంగా జరపాలి అనేది మేము కోరుకుంటున్నాం. అందుకని ఈ రోజు సమాజంలో స్కీముల్లో పనిచేసే అంగన్వాడీ గాని, ఆశా గాని, మధ్యాహ్న భోజన తదితర కార్మికులు అతి తక్కువ వేతనంతో ఈ రోజు పనిచేస్తా ఉన్నారు, సమాజానికి సేవలు అందిస్తా ఉన్నారు. ఇటువంటి స్కీమ్ వర్కర్ని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి. అందుకని ఈ పోరాటాల మీద కూడా చాలా తీవ్ర నిర్బంధం, ఉక్కుపాదం మోపిస్తా ఉన్నారు. అందుకని ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా హక్కుల కోసం, కనీస వేతనాల కోసం పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమించాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం. అట్లా ప్రగతిశీల మహిళా సంఘం మార్చి 8 వ్యవస్థ మీద తిరుగుబాటే మార్చి 8. హక్కులన్నీ పోరాటం ద్వారానే రాబట్టుకోవచ్చు అని తేల్చి చెప్పిన రోజు. మెరుగైన పరిస్థితుల కోసం 8 గంటల పని దినాల కోసమే మార్చి 8 పోరాటం జరిగింది. అదే 1910వ సంవత్సరంలో కమ్యూనిస్ట్ నాయకురాలు క్లారా జెట్కిన్ దీన్ని, ఈ పోరాటాలని ఆదర్శంగా తీసుకుని ప్రతి సంవత్సరం కూడా మార్చి 8ని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా జరపాలని ఆమె మహాసభలో పిలుపునిచ్చారు. అదే ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు మార్చి 8 జరుపుకోబడుతుంది. మన దేశంలో కూడా 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి తీర్మానించిన తర్వాత అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం జరుగుతుంది. కానీ ఈ రోజు ప్రభుత్వాలు దాన్ని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని
మహిళా దినోత్సవంగా ఒక ఆటలాడడానికో లేకపోతే వేరే వేరే విధంగా దాన్ని ఒక ఉత్సవాల కదా మహిళల గురించి సాధికార గురించి మాట్లాడకుండా వాళ్ళ ఉత్పత్తి వాళ్ళ పనిచేసే పనులు కల్పించాలి, రక్షణ కల్పించాలి, భద్రత కల్పించాలి అని కాకుండా అదొక ఉత్సవ దినోత్సవంగా దినం కింద జరుపుతున్నారు. అది సరికాదు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం, మహిళల పోరాటాలకు స్ఫూర్తినిచ్చే రోజు ఇది. అంతేకాకుండా పోరాటాలు చేసి మన హక్కులు సాధించుకోవాలని తెలియజేసే రోజు. ఇప్పుడు మనం మహాత్మా గాంధీ ప్రగతిశీల మహిళా సంఘం మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని తీసివేస్తూ, దాన్ని సంస్కరిస్తూ, దాన్ని మారుస్తూ, దాన్ని విబిజీ రామ్జీ పథకం కింద ప్రవేశపెట్టారు. ఇది అన్యాయం అని ప్రగతిశీల మహిళా సంఘం చెప్తుంది. దాన్ని మార్పు చేయడం సరికాదు. దీని ద్వారా ఎంతమంది మహిళల హక్కుల్ని, పని హక్కుని, ఉపాధి మీద దాడి చేయడమే ఇది. దీన్ని సవరించాలని చెప్పి, దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి, రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ 60% భరిస్తూ మేము స్టేట్ గవర్నమెంట్ కూడా 40% చెప్పాలని చెప్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ హక్కుల్ని కాలరాస్తుంది, మహిళల హక్కుల్ని కాలరాస్తుంది, మహిళల ఉపాధి మీద దాడి చేస్తుంది. ఇది దాన్ని తిరస్కరించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం ప్రగతిశీల మహిళ.